జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుసు రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో వక్రించి ఉన్నారు. కోర్టు కేసులు ఉంటాయి కనుక వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా, జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని 2వ స్థానంలో బుధుడు సూర్యుడు ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువై గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శుక్రుడు 28వ తారీఖు వరకు కుంభరాశిలో ఉంటారు. కుంభరాశి నుంచి ఆయన మీనరాశికి వెళ్తారు 28వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు ల్యాండ్స్ విషయంలో మంచి అభివృద్ధి అంటూ ఉంటుంది. ల్యాండ్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. వాహన యోగం ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. పంచమాధిపతి అయిన కుజుడు 7వ స్థానంలో వక్రించి ఉన్నారు. లవ్ మ్యారేజ్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో లవ్ ప్రపోజ్ చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రం పారాయణం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానం అధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి రాబడి ఉంటుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.